శతాబ్దం నాటి దేవాలయం అండి. స్వయంభూలింగం. ఈ యొక్క లింగాకారం మీద బ్రహ్మసూత్రం ఉంటుంది. బ్రహ్మసూత్రం ఉన్నటువంటి లింగాకారానికి మనం ఒక్కసారి అభిషేకం చేయించుకుంటే అనంతకోటి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. రాజరాజ నరేంద్రులు 11వ శతాబ్దం నాడు ఇదంతా ఒక అడవి ప్రాంతం. రాజరాజ నరేంద్రుల వారు ఈ యొక్క సైన్యంతో వేటకు వచ్చినప్పటికీ అడిగి కృష్ణ సర్పం అని సర్పం ఆయన్ని వెంబడించేటప్పటికి తిరిగి ఆయన యొక్క రాజ్యానికి వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకుంటే ఆ యొక్క కృష్ణ సర్పం స్వప్నంలో కనిపించి మిమ్మల్ని ఎక్కడైతే అడ్డుపడ్డానో దానికి పడమర దిక్కులో పుట్టలో లింగాకారం ఉందంటే అప్పుడు ఆ లింగాన్ని తీసి ప్రతిష్ఠింపజేశారు. అప్పటి నుంచి కూడా స్వామివారి యొక్క భక్తులైనటువంటి నడిపల్లి వంశస్థులు 7వ తరం వారు ఆ యొక్క ఉత్సవాలు ఈ దేవాలయాన్ని నడపడం ట్రస్టీ మొత్తం అంతా కూడా వాళ్ళే చూసుకున్నారు. దేవాలయం మంచి ఉంటుంది కూడా. దేవతల శివాలయంలో పార్వతీ సమేత రాజేశ్వర స్వామివారి దేవాలయంలో నాగబహుళ దశమిలాగాయత్తు అమావాస్య వరకు స్వామివారి యొక్క శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నవి. మొదటి రోజు దశమి రోజున స్వామివారిని అమ్మవారిని పెళ్లి కూతుర్ని చేసి అఖండ దీపారాధన కార్యక్రమం చేసి నంది వాహనం ఆ యొక్క గణపతి వాహనం మీద స్వామివారిని ఊరేగించి సేవ చేస్తారు. మరుసటి రోజు సాయంత్రం అంకురారోపణ, ధ్వజారోహణ, రాత్రికి 2 గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం. 3వ రోజు సాయంత్రం అనుభవోత్సవం అని ఒక భక్తులందరూ కూడా వీరభద్రుడి యొక్క దీంట్లో సోలాలు అవన్నీ సోలాలోత్సవం ఇవన్నీ చేసుకుంటారు. వచ్చి స్వామివారి యొక్క మనోవాంఛలు తీర్చాలని చెప్పేసి సోలాలు అవన్నీ తీర్చుకొని దర్శనం చేసుకుని వెళ్తారు. అలాగే ఆ రోజు రాత్రి ప్రబలోత్సవం అని స్వామివారిని రావణ బ్రహ్మ యొక్క గణపతి నంది నెమలి వాహనం మీద స్వామివారిని సర్పవాహనం మీద స్వామివారిని ఊరేగించి ఉత్సవం చేస్తారు. శివరాత్రి రోజున ఉదయం స్వామివారికి కుంకుమ పూజ, స్వామివారికి అభిషేకంలో అమ్మవారి కుంకుమ పూజలు దర్శనాలు అయిన తర్వాత మధ్యాహ్నం సదస్య కార్యక్రమం జరుగుతుంది. అలాగే స్వామివారికి సాయంత్రం శివరాత్రి రోజు సాయంత్రం రథోత్సవం కార్యక్రమం జరుగుతుంది. అలాగే అమావాస్య రోజు ఉదయం పుష్ప స్నానాలు, సాయంత్రం పుష్పయోగం కార్యక్రమం జరుగుతుంది.